తెలుసా దేవుని బిడ్డ? త్యాగం అండి. హల్లెలూయా. నువ్వేం చేయబడాలి? కొన్ని విషయాల్లో నీవు తగ్గించుకోవాలి. పోనీలే, అతను ఆపదలో ఉన్నాడు, అతని కోసం నేను నిలబడతాను అన్నాడు. ఉపకారం, అది సువాసన. దేవుని బిడ్డ, ఎంతో ఖర్చు పెడుతుంటాం, వేల రూపాయలు ఖర్చు పెడుతుంటాం, అవేవి పరలోకం రావు. కానీ నీవు ఉపకారము చేయడానికి కానీ ఎప్పుడైతే నిలబడతావో, ధర్మము చేయడానికి నిలబడతావో, కానుక ఇయ్యడానికి నిలబడతావో, అవి రహస్యంగా ఆశించకుండా ఇస్తావో, అవన్నీ పరలోకం వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఈ సమస్య ఏంటి? సమస్య మనుషులలో చేదైన వేరు వస్తుందంట. ఏంటది? చేదైన వేరు. చేదు ఏం చేసిద్దండి? పాడు చేసిద్దా? మంచిగుంటుందా? కూర చేదుగుంటే తింటామా? చాలామంది చూడండి, దోసకాయలు అవి